పర్సనాలిటీలు ఎలా ఉంటాయో అలా రఘురామ్కి కూడా. మరి ఆర్ఆర్ ధ్రువన్ అన్న లేదంటే రఘురామ్ గారు అన్న? అందరికీ నమస్కారం అండి. ఎన్నో వేదికల మీద ఎంతోమంది చెప్పిన ఒక విషయాన్ని మళ్ళీ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను అండి. అది సో ఇండస్ట్రీకి ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక టాలెంట్ని అండ్ హార్డ్ వర్క్ని నమ్ముకుంటే గొప్ప పొజిషన్కి వెళ్తాం అనేది మన మాస్ మహారాజా రవితేజ గారిని ఆ జర్నీ మనకు రెఫరెన్స్ బుక్ అండి. సో చిన్నప్పుడు ఇడియట్ మూవీ, అమ్మ నాన్న తమిళమ్మాయి, ఖడ్గం, వెంకీ ఇలాంటి ఫిలిమ్స్ చూసి ఒక మాస్ హిస్టీరియాకి గురయ్యి ఇండస్ట్రీకి రావాలి అని ఒక కోరిక పుట్టిన ఎంతోమంది సినిమా పిచ్చోళ్ళు నేను ఒకడిని. సో సార్ బీన్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ బాయ్ సార్. అండ్ చాలామంది ఇండస్ట్రీలో మిత్రులు చెప్తుంటారు ఎప్పుడో ఒక టాలెంట్ ఉన్న రవితేజ గారు ఫస్ట్ ఉంటారు అది స్పాట్ చేయడంలో. అండ్ అది ఎంత చిన్న వాళ్ళైనా ఆయన ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా హీఈస్ ద ఫస్ట్ వన్ టు అప్రిషియేటెడ్. అండ్ అట్లాంటి ఒక మూమెంట్ నేను ఎప్పటి నుంచో మేనిఫెస్ట్ చేశాను. అండ్ అది నాకు మాస్ జాతర సెట్లో ఆయన పిలిచి అప్రిషియేట్ చేయడం జరిగింది. నేను జానీ మాస్టర్ గారికి ఒక సాంగ్ చేస్తే అది విని ఇమీడియట్గా మీరు పిలిచి అప్రిషియేట్ చేశారు సార్. అది మోస్ట్ అన్ఫర్గెటబుల్ మూమెంట్. అండ్ మీకు నా అభిమానాన్ని చెప్పగలిగే ఒక సందర్భం అనేది మాస్ జాతర అనే ఫిలింలో నేను కొన్ని లైన్స్ రాశాను మీకు. బలుపుకి వీడేలేరా కేర్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్, టచ్ చేసి చూడు ప్యాంట్లో షివరింగ్ అన్లిమిటెడ్, డ్యూటీలో దూకాడంటే వీడు చాలా కమిటెడ్, పవర్ మాస్ పవర్ పవర్ ఫర్ ఎవర్. సో ఇలాంటి కొన్ని లైన్స్ అండ్ రాటాటా సాంగ్లో నేను రాశాను సార్. మీ నా అభిమానమే అందులో ఉన్న లిరిక్స్ సార్. అండ్ కమింగ్ టు భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఈ సినిమాలో సొగసు కీల్ జడదాన సోగ కన్నుల దాన అనే సాంగ్ పాడాను. అండ్ అలాగే భర్త మహాశయ అనే టైటిల్ సాంగ్ రాసి పాడే అవకాశం దొరికింది. ఫర్ దిస్ ఐ వాంట్ టు థ్యాంక్ భీమ్స్ అన్న, అట్లానే కిషోర్ తిరుమల సార్ అండ్ సుధాకర్ సార్ ఫర్ ఎంకరేజింగ్ మీ త్రూఅవుట్ ద జర్నీ. అండ్ దిస్ అ వెరీ మెమరబుల్ సంక్రాంతి అండి, బికాస్ విడుదలైన మనశంకర్ వరప్రసాద్ గారు కానివ్వండి అండ్ భర్త మహాశయులలో నా సాంగ్స్ ఉండడం ఇది చాలా మెమరబుల్. అండ్ మా అమ్మగారు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు ఈ స్పీచ్ చూసి. ఆవిడ కూడా మీకు చాలా పెద్ద అభిమాని సార్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ వన్స్ అగైన్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ అ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. రవితేజ గారు తర్వాత పిలిచి మాట్లాడాలి, ఎందుకంటే ఈవెంట్కి రాగానే అన్నాడు రవితేజ గారిని చూస్తే ఏం మాట్లాడాలో అర్థం కాదు.